హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి. అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా మీరేంటంటే స్టక్ అయిపోయి ఉంటారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీకు గైడెన్స్ అవసరం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు యూనివర్స్ ప్లాన్ ఏంటి? రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే డెఫినిట్‌గా మీకు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదో ప్లాన్ ఉండొచ్చండి. థింగ్స్ ఏంటంటే ఇలానే వర్కౌట్ అవ్వాలి. ఆర్ థింగ్స్ ఏంటంటే ఈ వేలో టర్న్ అయితే బావుంటుందని మీరు అనుకోవచ్చు. బట్ యూనివర్స్‌కి ఏంటంటే డిఫరెంట్ ప్లాన్ ఉండొచ్చు. ఆర్ ఇంకేదైనా సరే అంటే జరగొచ్చిక్కడ. సో, అసలు అలా చూసుకున్నట్టయితే సో, మీరిక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ టు ఐ ఆల్ఫాబెట్స్ వరకు ఉన్నాయి. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి జే టు ఆర్ వరకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్ టు జెడ్ వరకు ఉన్నాయి. సో, మీ ఆల్ఫాబెట్ ప్రకారం మీరైతే రీడింగ్ చూస్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, ఐ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 మంత్స్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్‌కి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? సో, ఎలాంటి చేంజెస్ రావచ్చు? ఏంటి పరిస్థితి? చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కొంత మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉంటారండి మీరు. వచ్చే 3 మంత్స్‌లో కూడా మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్‌లీ పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. లైఫ్ ఏంటంటే సేమ్ వేలోనే ముందుకు వెళ్తుంది. ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో. సో, ఇంకా మీరు పెద్దగా రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే మీకంటూ ఒక పర్సన్ ఉంటే మీ పర్సన్ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడానికి కానీ ఏం లేదు అని మీకు అనిపిస్తుంటదండి. చాలా అంటే డిస్టర్బ్డ్‌గా ఉంటారు. అండ్ ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ ఒకటే రీజన్ అండి. మీకు మీరే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకుంటారండి. మీకు మీరే అంటే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. మీకు మీరే ఇరిటేట్ అవుతుంటారు. మీకు మీరే పెయిన్‌ని ఫీల్ అవుతారు. మళ్ళీ మీకు మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తారు. ఇదెందుకు జరుగుతదంటే ఒకటే రీజన్. అదేంటంటే మీ మైండ్‌లో ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటారు. అంటే మీ సిట్యుయేషన్ ఇలానే ఉంటుందేమో, మీ లైఫ్ ఇలానే ఉంటుందేమో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇంకా మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదేమో. సో, ఇలా ఏంటంటే పెయిన్‌ని తీసుకుంటుంటారండి. సో, దానివల్ల మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ తెలియని ఆ స్ట్రెస్ తీసుకోవడం, చాలా స్ట్రగుల్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈవెన్ మీరేంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే మీ థాట్స్ వల్ల మీరు డిస్టర్బ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి రిలేషన్‌షిప్‌లోని మీ పర్సన్ మంచిగానే మాట్లాడతారు, మంచిగానే ఉంటారు కానీ ఎక్కడో కానీ మీరు అంటే అనుకున్నంతగా ఆ పర్సన్ ఉండట్లేదు. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంటది. సో, అలా స్ట్రాంగ్‌గా అనిపించినప్పుడు మీరేంటంటే
అంటే డిస్టర్బ్ అయిపోతుంటారు. సో, ఆ పర్సన్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే ఎప్పుడు ఈ పర్సన్ నాకు ఇలానే లవ్ చేయాలి, ఆర్ ఈ పర్సన్ నాతో ఇలానే ఉండాలి, లేకపోతే నా లైఫ్‌లో లవ్ ఇలానే ఉండాలి అని కాకుండా మీరు ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. మీలో అంటే ఆ కేర్ ఫ్రీ నేచర్ అనేది వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తుందండి. సో, అదే మిస్ అయితే బేసిక్‌గా ఇంకా ఇక్కడ మీరేంటంటే ఎప్పటికి కూడా అంటే ఎదుటి వ్యక్తి లవ్‌ని పొందలేరు అని చెప్పను కానీ, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోలేరండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీలో ఎదుటి వ్యక్తికి నచ్చేదేంటంటే చైల్డ్ లైక్ నేచరే. సో, అలా అని చెప్పి చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది మరీ వైల్డ్‌గా ఉండకూడదు. బట్ కేర్ ఫ్రీగా ఉండొచ్చండి. యాక్చువల్‌గా మీ ఇన్నర్ చైల్డ్ యాక్టివ్‌గా ఉంటే, మీ ఇన్నర్ చైల్డ్‌ని కానీ మీరు బయటకి తీసుకొచ్చి, ఎలాంటి ఒక కన్నింగ్‌నెస్ కానీ, మ్యానిప్యులేషన్ కానీ, అంటే అలాంటి ఒక నెగటివిటీ బయటకు తీసుకురాకుండా, మీరు మీలా ఉంటే డెఫినిట్‌గా వ్యక్తుల్ని మీరు ఈ టైంలో అట్రాక్ట్ చేసుకుంటారంట. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. మీ నేచర్ ఏదైతే మీరు ఒరిజినల్‌గా ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో వ్యక్తులతో అలానే ఉండండి. మీ అథెంటిక్ సెల్ఫ్‌ని బయటికి తీసుకురండి. మీరు మీలా ఉంటూ, మీలా కొన్ని పనులు చేస్తున్నప్పుడు వ్యక్తుల్ని ఆకర్షించుకుంటారంట. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఏంటంటే వ్యక్తులు రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఓకే. మనం ఇలాంటి వ్యక్తిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాం. ఆర్ మనం ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం అని వాళ్ళెక్కడో కానీ రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు మీలా ఉండడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి మేబీ అంటే ఈ పర్సన్‌కి ఇలా ఉంటేనే ఇష్టమేమో ఆర్ మనం ఏంటంటే ఇలానే ఉండాలేమో అని ఎక్కువ ఆలోచిస్తుంటారండి. సో, అదంతా అవసరం లేదు. ఇనీషియల్‌గా మీరెలా ఉన్నారో నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా మోస్ట్‌లీ అలానే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడే ఎక్కువ వ్యక్తుల్ని ఆకర్షించుకోగలుగుతారు. అండ్ మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ అంటే మీలో ఎవరైనా సరే పర్సన్స్‌తో డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తుంటే కరెంట్ సిట్యుయేషన్‌లో సో, మోస్ట్‌లీ మీరేంటంటే ఆ పాస్ట్ థింగ్స్‌ని మళ్ళీ మళ్ళీ కూడా బయటకి తీసుకురావద్దండి. మీలో చాలా మందికి ఎలాంటి అలవాటు ఉంటదంటే ఎప్పుడో అయిపోయిన విషయాలను కూడా బయటికి తీస్తుంటారు. ఎప్పుడో అయిపోయిన విషయాలు మాట్లాడుతుంటారు. ఆర్ ఎప్పుడో అయిపోయిన దాని కోసం ఆలోచిస్తుంటారు. సో, దీనివల్ల ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు. ఆ వ్యక్తిని ప్రశాంతంగా ఉంచరు. సో, మీలాంటి వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా అవన్నీ విడిచిపెట్టేసి యూనివర్స్ మీకోసం ఏమిస్తుంది? యూనివర్స్ ప్లాన్స్ ఏంటి? యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరేంటంటే ఫ్రీగా మూవ్ అవ్వాలండి. నాకిదే యూనివర్స్ ఇవ్వాలి. లేకపోతే ఈ వ్యక్తి నాతో ఇలా ఉండడమే నేను కోరుకుంటున్నాను. సో, యూనివర్స్ నాకు అలా చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఇవేం వద్దండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ పర్సన్ పాస్ట్‌లో ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు. లేకపోతే ఆ పర్సన్ పాస్ట్‌లో రియాక్ట్ అయినట్టుగా ఇప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు. ఇలా కంపేర్ చేసుకుంటారండి. సో, బేసిక్‌గా ఇలా కంపేర్ చేసుకున్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. పర్టిక్యులర్‌గా యూనివర్స్ ప్లాన్‌కి మీరేంటంటే అడ్డుపడుతున్నారు. అలా ఆలోచించినప్పుడు. మీరేంటి ప్రెజెంట్‌లో ఆ పర్సన్ ఇలా ఉన్నారు. పాస్ట్‌లో వేరేగా ఉన్నారు. సో, అయితే అది మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఎందుకంటే పర్సన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండాలి అని రూల్ ఏం లేదు. ఈవెన్ మీరైనా సరే చాలా చేంజ్ అయ్యుంటారు కదా! మీ టేస్ట్స్ కూడా చాలా చేంజ్ అయ్యుంటాయి కదా! చిన్నప్పటి నుంచి కంపేర్ చేస్తే. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే చేంజెస్ అనేవి చాలా కామన్‌గా వస్తుంటాయండి. ప్రతి ఫేజ్‌లో కూడా చేంజెస్ అనేవి గుడ్ వేలో వచ్చినా, బ్యాడ్ వేలో వచ్చినా సరే, వాటిని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ ఓకే. ఈ ఫేజ్‌లో మనం ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆర్ ఈ ఫేజ్‌లో యూనివర్స్ మనకి ఇంతే ఇస్తుంది. ఆర్ ఇదే దారి చూపిస్తుంది. సో, బేసిక్‌గా మనం చేసేదేం లేదు అని ఇలాంటి మైండ్ సెట్‌తో సింపుల్‌గా మీరుంటూ మీ లైఫ్‌ని కానీ నెక్స్ట్ 3 మంత్స్ లీడ్ చేస్తే యూనివర్స్ మీకిచ్చే సర్ప్రైజెస్ అసలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరండి. అలాంటి సర్ప్రైజెస్ ఇస్తుంది. మీరు ఏదైతే అల్టిమేట్‌గా డిజర్వ్ చేస్తారో అదే. అంటే ఇక్కడ మీలో ఉన్న ఇన్నోసెన్స్ కానీ, ప్యూరిటీని కానీ బయటికి తీయాలండి. ఆ కన్నింగ్‌నెస్ కానీ, మ్యానిప్యులేషన్ కానీ అలాంటివన్నీ కూడా రిలీజ్ చేయాల్సుంటుంది. టాక్సిసిటీ అనేది లేకుండా చూసుకోండి. కేర్ ఫ్రీగా ఉండండి. అండ్ మీతో ఎవరు మాట్లాడుతున్నా సరే సింపుల్‌గా, హంబుల్‌గా ఉండండి. అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వండి. అంటే వ్యక్తులు మీతో మాట్లాడుతుంటే మరికొంచెం వాళ్ళకి మాట్లాడాలి అనిపించేలాగా మీరు బిహేవ్ చేస్తే బావుంటుంది. బట్ మీరేంటంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, మాట్లాడితే చాలు డిస్టర్బ్ చేస్తున్నారు, మాట్లాడితే చాలు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు, వీళ్ళతో మాట్లాడకపోతేనే మంచిది, బ్లాక్ చేసేసి ఉంచడమే మంచిది అని వాళ్ళు ఫీల్ అయినట్టయితే మాత్రం మీరు బిహేవ్ చేయొద్దండి. మోస్ట్‌లీ మీరేంటంటే అది కొంత కంట్రోల్ చేసుకోండి. మీ ఎమోషన్స్ ఎక్కువ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకంటే
మీ ఎమోషన్స్ కానీ మీరు కరెక్ట్ గా కంట్రోల్ చేసుకొని మీలో ఉన్న ఇన్నోసెన్స్ కానీ బయటకు తీసి జస్ట్ మీరు ఒరిజినల్ గా ఎలా అయితే ఉంటారో అలానే కానీ బిహేవ్ చేస్తే మాత్రం చాలా మంది వ్యక్తులు మీకు అట్రాక్ట్ అవుతారండి. అండ్ ఇదేంటంటే రిలేషన్షిప్ లో మీరు సింగిల్ అయితే డెఫినెట్ గా న్యూ పర్సన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఈవెన్ రిలేషన్షిప్ లోని అంటే మీరు అంటే ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఆర్ డెఫినెట్ గా లవ్ లోనే ఉన్నారు, కమిటెడ్ రిలేషన్షిప్ అయినా సరే ఇంకా ఇంకా లవ్ అనేది బ్లూమ్ అవుతుంది, థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. సో యూనివర్స్ మీకు అలాంటి గైడెన్స్ ఇస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పర్సన్ తో మీరు ఆ టెలిపథటిక్ కనెక్షన్ ని ఫీల్ అవుతారు. ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అవ్వాలని రూల్ ఏం లేదండి. బట్ డెఫినెట్ గా మీ పర్సన్ మీకోసం ఎలా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కి మనసులో ఏముంది అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. అట్ ద సేమ్ టైం మీ మనసులో ఏముంది అనేది వాళ్ళు కూడా ఫీల్ అవ్వగలుగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే లవ్ అనేది ఇంకా ఇంకా బ్లూమ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి రోజు రోజుకి బెటర్ అవుతాయి. ఇది ఎప్పుడు అంటే మీ ఎండ్ నుంచి మీరు ఇలాంటి చేంజెస్ అన్ని చేసుకున్నప్పుడు పాజిటివ్ గా అయితే అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో. ఇది చాలా తొందరగా జరుగుతుందండి. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్ లైక్లీ. ఆర్ పర్సన్ ఏంటంటే విత్ కమిట్మెంట్ మీ లైఫ్ లోకి తిరిగి రావచ్చు. ఇలాంటి పాజిటివ్ థింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బట్ మీరు ఏంటంటే మీలా ఉండడానికి ట్రై చేయండి. లవ్ లేదు, హోప్ లేదు, లైఫ్ ఇంకా ఇంతే అనుకుని నెగిటివ్ గా ఆలోచిస్తుంటే మీ విషయంలో యూనివర్స్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మన మైండ్ సెట్ ఏదైనా సరే చేస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఎప్పుడు పవర్ఫుల్ గా ఉంటారు అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే అలా ఉండగలుగుతారు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే మీ మీద మీరు వర్క్ చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీరు చాలా కష్టపడుతున్నారండి. మీ లైఫ్ లో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం అంటే ఎంత దూరమైనా సరే ఒక వ్యక్తి కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ అంటే మీ లైఫ్ లో ఒక వ్యక్తి ఉన్నా మీరు ఇలానే ఉన్నారు. ఈవెన్ మీరు సింగిల్ గా ఉన్నా సరే డెస్పరేట్ గా ఉన్నారండి. అంటే నా లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తే నేను ఇదంతా చేస్తాను ఆర్ వీళ్ళ కోసం నేను ఇలా ఉంటాను ఆర్ ఈ పర్సన్ నా లైఫ్ లోకి రావాలి, వస్తే నేను హ్యాపీగా ఉంటానని ఇలా మీకు ఏవో ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే మీరు ఏంటంటే ఇప్పటికే చాలా ఆలోచించారు, చాలా ప్రయత్నాలు చేశారు. మీ ఎండ్ నుంచి మీకు ఏంటంటే క్లారిటీ ఉంది. బట్ స్టిల్ అంటే ఇంకా చెయ్యాలా, ఇంకా నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ఇంకా నేను అంటే సరెండర్ అవ్వాలా, అంటే ఇది నేను చేయడం వల్ల నాకేం మంచి జరుగుతుంది, ఇప్పటి వరకు నాకేం మంచి జరగలేదు, సో ఇప్పుడు మాత్రం ఇంకేం మంచి జరుగుతుంది, నేను అలా చెయ్యాలా వద్దా అని మీరేంటంటే చాలా డౌట్ పడుతున్నారండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు చెయ్యాలా వద్దా అని అనుకోవడం అయితే తప్పు కాదండి. ఎందుకంటే మీ ఆలోచనలు అలా ఉండడం చాలా కామన్. దానికి రీజన్ ఏంటంటే మీరిక్కడ బాధపడుతున్నారండి. చాలా కష్టపడిన తర్వాత, చాలా ఇబ్బందులు పడిన తర్వాత, మీ ఎండ్ నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇంకా కూడా మీకేంటంటే సాటిస్ఫాక్షన్ లేదు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. ఈవెన్ ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే స్టిల్ మీకేంటంటే మీ పర్సన్ అప్ టు ద మార్క్ అనిపించట్లేదు మీకు. వాళ్ళింకా ఎక్కడో కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కానీ, మీ ఎండ్ నుంచే మీరు ప్రతిసారి కాంప్రమైజ్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. సో, అందుకే మీకు డౌట్స్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్ ఈవెన్ లాంగ్ రన్‌లో అయినా వర్కౌట్ అవుతుందా లేదా? లేకపోతే అట్‌లీస్ట్ లవ్ యాస్పెక్ట్‌లో లైఫ్ బెటర్ అవుతుందా లేదా? ఇలా ఆలోచిస్తున్నారు. బట్ డెఫినిట్‌గా మీరు అవేకెన్ అవుతారండి. ఈ 3 మంత్స్‌లో మీకు క్లారిటీ వస్తుంది. మీరేం డిజర్వ్ చేస్తారు? మీ లైఫ్ ఎటు వెళ్తుంది? మీరు పడిన కష్టానికి అంటే ఎలాంటి ప్రతిఫలం మీకు దొరుకుతుంది? అట్‌లీస్ట్ యూనివర్స్ ఏంటంటే ఎంతో కొంతైనా మీకు చిన్న సైన్ అయినా ఇస్తుందండి. పూర్తిగా మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టేసి మీరు సఫర్ అయ్యేలా అయితే చేయదు. సో, ఇది మాత్రం మీరు ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం నాకు కనిపిస్తుంది. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. మీ ఎండ్ నుంచి మీరు మారడానికి ట్రై చేయండి. మీ ఎండ్ నుంచి మీరు మంచిగా ఉండండి. సరిపోతుంది. ఆ తర్వాత మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది. ఎందుకంటే యూనివర్స్‌కి మీ విషయంలో చాలా స్పెసిఫిక్ ప్లాన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా గుడ్ థింగ్స్‌నే ఇండికేట్ చేస్తున్నాయి. కాకపోతే మీరు అవేకెన్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నా, మీకు ఎక్కడో కానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకిలా ఉంది అని అనిపిస్తుంది. ఇదంతా కర్మ వల్లనండి. సో, ఎంతో కొంత మీ కర్మాని క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నారు. బట్ ఇది స్లోగా క్లియర్ అవుతుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో అసలు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే యూనివర్స్ ప్లాన్ ఏంటసలు? సో,
సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అనే కాదు, అదర్ యాస్పెక్ట్స్‌లో కూడా మీరేంటంటే చాలా లెసన్స్ నేర్చుకున్నారండి. ఇది నాకెలా అనిపిస్తుందంటే, ఒక పర్సన్ వల్లే మీరు లెసన్ నేర్చుకున్నారు, లేకపోతే ఒక సిట్యుయేషన్ అనేది మీ ఇద్దరి మధ్యలో వచ్చింది. అక్కడ మీరు లెసన్ నేర్చుకున్నట్టు అనిపించట్లేదు. బట్ లైఫ్‌లో అదర్ యాస్పెక్ట్స్‌లో కూడా అంటే కొంత లెసన్స్ అయితే నేర్చుకున్నారు. సో, మోస్ట్‌లీ వచ్చే 3 మంత్స్‌లో కూడా ఏమవుతుందంటే మీరు పాస్ట్‌లో చేసుకున్న చాయిసెస్ కానీ, పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నేను మాట్లాడుతున్నాను. సో, కొన్ని తీసుకున్న డెసిషన్స్ కానీ, మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, అంటే కొంత మేబీ ఇలా మనం చేయకుండా ఉంటే బావుండేదేమో, ఆర్ మనం ఏంటంటే ఈ విధంగా సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే బావుండేదేమో. లైక్ ఏంటంటే ఎక్కడో గాని మీ యాక్షన్స్‌కి ఆహ్, మీరు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారండి. ఇంకా నేర్చుకుంటారు. మోస్ట్‌లీ ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నారు. బట్ వచ్చే 3 మంత్స్‌లో కూడా లెసన్స్ నేర్చుకుంటారు, హీల్ అవుతారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు, మీరు ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేశారో అది రియలైజ్ అవుతారండి. ఆర్ మీరు ఏదైతే చేయకూడదో అది చేశారో తెలుసుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, దీనివల్ల మీరేంటంటే కొంత మీ ఎండ్ నుంచి చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, మీరు హీల్ అవ్వడం కానీ, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం కానీ, అంటే మీరు ఎక్కడ రాంగ్ చేశారు. సో, మీరు అంటే ఆ స్టెప్ వెయ్యకపోతే లైఫ్ ఎలా ఉండేదని ఆలోచించడం కానీ, సో, బేసిక్‌గా ఇక్కడి నుంచైనా సరే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి. సో, ఒక రిలేషన్‌షిప్‌లో అంటే మీ ఎండ్ నుంచి మీరు ఏం చేస్తే బావుంటది. ఇలా రకరకాలుగా ఆలోచించడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా మీకేంటంటే మీరు సింగిల్ అయినా, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఒక కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్ అయినా, ఆర్ కమిటెడ్ రిలేషన్‌షిప్ అయినా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందండి. అంటే అది ఎందుకు జరిగింది? ఆర్ అలా మీరెందుకు చేశారు? సో, అలా చేయడం వల్ల ఏంటి సిట్యుయేషన్? ఆర్ అలా జరగడం వల్ల ఏంటి సిట్యుయేషన్? ఇలా తెలుసుకొని అది మీరేంటంటే కొంత అరేంజ్ చేయడానికి ట్రై చేస్తారండి. లైక్ ఏంటంటే ఆల్రెడీ అది జరిగిపోయింది. బట్ జరిగిపోయిన దాన్ని మీరు ఎలాగా చేంజ్ చేయలేరు. ఇప్పుడు ఒక మనిషి తన పాస్ట్‌ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఆల్‌మోస్ట్ ప్రతి వాళ్ళు కూడా ఆ ఛాన్స్‌ని తీసుకుంటారండి. పర్టిక్యులర్‌గా మిగతా యాస్పెక్ట్స్‌లో అయితే నేను చెప్పలేను కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం ఆ ఛాన్స్‌నయితే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మోస్ట్‌లీ ఎక్కువ మిస్టేక్స్ చేసేది కానీ, ఎక్కువ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఎక్కువ అంటే రాంగ్ స్టెప్స్ వేయడం కానీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే జరుగుతుంది. సో, యూనివర్స్ ఏంటంటే కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ వచ్చేలా చేస్తుందండి. మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? అసలు రిలేషన్‌షిప్‌లో ఏం చేసుంటే బావుండేది? ఆర్ ఏ దారిలో వెళ్ళుంటే ఈ లైఫ్ అనేది ఈ పాటికి బెటర్‌గా ఉండేది అనేది మీరు తెలుసుకుంటారండి. సో, తెలుసుకున్న తర్వాత మీరేంటంటే మీ ఎండ్ నుంచి కొన్ని కరెక్ట్ చేయాల్సుంది. ఆర్ కొన్ని మీరే అరేంజ్ చేయాలి. అంటే పర్టిక్యులర్‌గా మీరే కొన్ని సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా రియలైజ్ అవుతారు. సో, అది రియలైజ్ అయినప్పుడు మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. డెఫినిట్‌గా మీరేంటంటే కొన్ని కరెక్ట్ చేసుకోవాలండి. కొన్ని మీరేంటంటే చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. మీ చేతుల్లోనే సిట్యుయేషన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ సింగిల్ అయినా సరే నేను చెప్తున్నాను కదా! మీరిప్పుడు పాస్ట్‌లో ఒక రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. సో, ఆ రిలేషన్‌షిప్‌లో రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు. సో, ఇప్పుడది కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ పాస్ట్‌లో చేసిందే చేయకూడదు. అలా మీరు చేయాలంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మీకు మీరు హైగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సుంటుంది. ఈవెన్ మీరు పాస్ట్‌లో ఎవరిని లవ్ చేయకపోయినా సింగిల్ అయినా సరే స్టిల్ మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీకు తెలియాలండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడినప్పుడు, మీ ఇష్టం ప్రకారం మీరేంటంటే వ్యక్తుల్ని చూజ్ చేసుకోవడం కానీ, ఎలా ఉంటే బావుంటుందని క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. దాని ప్రకారం మీరేంటంటే ప్రయత్నాలు చేస్తారు. సో, ఇలా ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మీ ప్రయారిటీ మీకు తెలిసిన తర్వాత
అండ్ మీకు సిచ్యువేషన్స్ లో కొంత క్లారిటీ వచ్చి మూవ్ అవుతున్నప్పుడు మీ ఎండ్ నుంచి మీ 100% ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 3 months లో మీరు ఎఫర్ట్స్ పెడితే మాత్రం మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, ఆర్ మీ సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే, బెటర్ అవ్వదు అని నేను చెప్పను, కానీ బెటర్ అయ్యేలాగా యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది, మీతో వర్క్ చేయిస్తుంటది. నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను, నేనెందుకు చెయ్యాలి, నాకు అంటే అవంతా అర్థం అవుతుంది, ఇదంతా కూడా కరెక్టే, బట్ స్టిల్ నాకేంటంటే ఎందుకో కానీ కష్టం అనిపిస్తుంది, నేను ఆల్రెడీ చేసేసాను, బట్ నేను ఇప్పుడు అది ఫేస్ చేయాలి అంటే నాకు ఏదోలా ఉంది అని అంటే కుదరదండి. యూనివర్స్ ఏంటంటే మీరు తప్పించుకోకుండా మిమ్మల్ని ఒక టైట్ స్పాట్ లో పెడుతుంది. అప్పుడైనా సరే మీరు చేయాల్సింది. అసలుకే ఇక్కడ చూసారా, పవర్ఫుల్ చేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. అంటే ఎంతో మేజర్ చేంజ్ అనేది రాకపోతే ఇలాంటి కార్డ్ అసలు రాదు ఫస్ట్. సో మీరు ఏంటంటే ఒక స్ట్రాంగ్ చేంజ్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ స్ట్రాంగ్ చేంజ్ రావాలంటే మీ ఎండ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. సో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ముందు మీకు క్లారిటీ రావాలి. సో క్లారిటీ వచ్చాక కూడా మీలో కొంతమంది తప్పించుకుందాం అని చూస్తే యూనివర్స్ స్టెప్ ఇన్ అయి మిమ్మల్ని పుష్ చేసేస్తుంది అంతే. మీరు చేసినా చేయకపోయినా రిపీటెడ్ గా అదే జరుగుతుంది. అంటే సేమ్ ఇంతకు ముందు నేను ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను. సో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ సింపుల్ దే చెప్తాను. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక కార్ లో వెళ్తుంటారు, వెళ్తున్నప్పుడు 80 స్పీడ్ క్రాస్ అయిన తర్వాత కార్ ఏంటంటే సింపుల్ గా ఒక వార్నింగ్ సైన్ లాగా చిన్న సౌండ్ చేస్తుంది. బట్ వన్స్ ఇంకా ఇంకా మీరు స్పీడ్ పెంచిన తర్వాత కంటిన్యూస్ గా బీప్ సౌండ్ ఇస్తుంటది. అంటే వార్న్ చేస్తున్నట్టుగా స్లో డౌన్ అవ్వండి అని. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్లో డౌన్ అవ్వండి అని వార్నింగ్స్ అయిన ఇవ్వదు. మీరు ఒక సిచ్యువేషన్ ని ఇలా హ్యాండిల్ చేయాల్సి ఉంది అని మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీకు తెలుస్తుంది అది. మీరు ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు అది చేయలేను, నేను రెడీగా లేను, నా వల్ల అవదంటే 10 సార్లు మిమ్మల్ని అట్టే పుష్ చేయాలని చూస్తుంది. మీరు తప్పించుకుందాం అనుకున్నా మీరు తప్పించుకోలేరు. మీరు ఏమనుకుంటారంటే ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితే వస్తుంది, ప్రతిసారి నేను అటే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటారు. అటు వెళ్ళి సార్ట్ అవుట్ చేయడం అనేది మీ డెస్టినీ అండి, ఆర్ మీ ఫేట్ అండి. మీ ఫేట్ నుంచి మీరు తప్పించుకోలేరు. అందుకే ఎక్కడా కూడా తప్పించుకోవాలని చూడొద్దండి. మోస్ట్లీ ఫేస్ చేయడానికి ట్రై చేయండి. మీలో చాలా మందికి ఏంటంటే ఆప్షన్స్ వెతుక్కుంటారు, ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందేమో షార్ట్ కట్ చూసుకుందామని. సో అలాంటివి ఇక్కడ కుదరవండి. మోస్ట్లీ నేను చెప్తున్నాను కదా, రిలేషన్షిప్ లో మాత్రం థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ వల్ల మీకు ఫినాన్షియల్ గెయిన్ ఉండడం కానీ, ఫినాన్షియల్ సపోర్ట్ దొరకడం కానీ, ఫినాన్షియల్ గా కొంత స్ట్రగుల్స్ క్లియర్ అవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. మోస్ట్లీ సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ గా స్టెబుల్ గా ఉన్న పర్సన్ రావడం కానీ, రిలేషన్షిప్ లో కాంప్లికేటెడ్ గా సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి అంటే మీ పర్సన్స్ సపోర్ట్ వల్ల మీకు ఏంటంటే కొత్తగా ఐడియాస్ రావడం, ఫినాన్షియల్ గా కొంత గ్రోత్ కనిపించడం. అంటే మీ పర్సన్ ఏంటంటే ఈ టైంలో మీకు లక్కీ చామ్ అవుతారండి. మోస్ట్లీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఈవెన్ ఇక్కడ కూడా నాకు ఏమనిపిస్తుందంటే మీరు యాక్చువల్ గా చాలా జెంటిల్ గా లవ్ చేసే టైప్ అండి. కాకపోతే మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే మీ లవ్ ని మీరేంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో మీకు తెలియదు. పోనీ తెలియకపోతే లేదు, బట్ అట్లీస్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తికి మీరు ఎలా కన్వే చేస్తున్నారని కూడా మీరు చూసుకోరండి. సో దానివల్ల మోస్ట్లీ మీకు ఎంత లవ్ ఉన్నప్పటికీ, మీరు ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ కి మీరు చాలా సార్లు రాంగ్ వేలో పోర్ట్రే అయ్యి ఉంటారు. ఆర్ మీరేంటంటే మ్యానిపులేట్ చేసే టైపు, లేకపోతే మీరేంటంటే కావాలని చెప్పే వాళ్ళని అంటే ట్రబుల్ చేస్తున్నారు అని వాళ్ళకి అనిపించేలా అయినా చేసి ఉంటారు. పర్టికులర్ గా నాకు ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటే కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలంటే మీరు రూడ్ టైపు, మీరేంటంటే మీరు అనుకున్నదే చెయ్యాలి, లేకపోతే మీరు ఒప్పుకోరు, అలాంటి వైబ్స్ ఎక్కడో ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో మోస్ట్లీ దానివల్ల పర్సన్స్ ఏంటంటే మీరు మ్యానిపులేటివ్ అనే అనుకుంటున్నారు రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకండి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని రియలైజ్ అవుతారు ఈ పాయింట్ లో. సో రియలైజ్ అయిన తర్వాత మీ 100% మీరు ఇవ్వాలి. నేను ఇవ్వను, నా వల్ల అవదంటే చెప్పాను కదా, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, ఎక్కువ స్ట్రగుల్ ఉంటది. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, మీరు రెసిస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, థింగ్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతాయి. సో అలా చేసుకోవద్దండి. ఎందుకంటే బేసిక్ గా ఈ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆర్ కొన్ని రైట్ థింగ్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అవి చాలా కష్టంగా ఉంటాయండి. బట్ అది చేయాలంతే. ఇప్పుడు మీరు సింపుల్ మెథడ్ ఆర్ సింపుల్ పాత్ ని చూస్ చేసుకుంటే
ఆ పాత్‌లో వెళ్ళినా సరే మీరు సఫర్ అవుతారు. తర్వాత అయినా సరే. ఇప్పుడు అది మంచిగా అనిపించొచ్చు. సో, టెంపరరీ హ్యాపీనెస్ ఎక్కడ కూడా వెతుక్కోవద్దండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌లో అయితే స్ట్రాంగ్ చేంజెస్ వస్తాయి. సింగిల్‌గా ఉన్న వాళ్ళకి మీ పార్ట్నర్‌ని మీరు మీట్ అవుతారని చెప్పొచ్చు. అంటే ఇది ఎలా చెప్పాలంటే ఆహ్, మీకు వాళ్ళలోని లవ్ అనేది ఫస్ట్ అర్థం అవ్వదండి. వాళ్ళెక్కడో కానీ మ్యానిప్యులేట్ చేస్తున్నట్టు అనిపిస్తది. బట్ డెఫినిట్‌గా స్లోగా వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. వాళ్ళు చాలా జెంటిల్ పర్సన్, కైండ్ పర్సన్ అని. మీరు అంటే వాళ్ళని మేబీ ఒక పాయింట్‌లో చూసి అలా అనుకున్నారు అని కూడా రియలైజ్ అవ్వచ్చు. సో, ఇలాంటి చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ టైంలోనేంటంటే ఆహ్, లవ్ కనెక్షన్ అనేది బెటర్ అవుతుందండి. ఇదైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూఎక్స్‌వైజెడ్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ప్లాన్స్ ఏంటసలు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే క్లియర్‌గా నేను చెప్తున్నానండి. వచ్చే 3 మంత్స్‌లో కూడా మీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుందండి నాకు. పర్టిక్యులర్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మీలో కొంతమంది కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అంటే చాలా టాక్సిక్‌గా అనిపిస్తుంటారండి పర్సన్. ఆ పర్సన్ ఏంటంటే చేస్తున్నవన్నీ రాంగ్ థింగ్స్ అని మీకు అనిపిస్తుంటది. ఆర్ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మొదటి నుంచి మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు. బట్ స్టిల్ మీరేంటంటే చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తుంటారండి. బట్ ఈ నెక్స్ట్ 3 మంత్స్‌లోనేంటంటే ఇది మరి కొంచెం ఎక్కువైపోతుంది. వాళ్ళ నుంచి మీరేంటంటే ఆ స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోలేకపోతుంటారు. ఎందుకో కానీ మీకెలా అనిపిస్తదంటే ఈ పర్సన్స్ ఏంటి? వీళ్ళు కావాలని చేస్తున్నారా? లేకపోతే వీళ్ళ నేచరే ఇదా? అసలు వాళ్ళు ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? లైఫ్ అనేది ఎందుకిలా ఉంది? బికాజ్ మీరేంటంటే ఇలా పెరగలేదండి. అట్‌లీస్ట్ మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది కాదు. బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఇలా అంటే టాక్సిసిటీ ఎక్కువైపోయింది. సఫరింగ్స్ ఎక్కువైపోయాయి. అలా అని చెప్పి మీకు వేరే ఆప్షన్ లేదా? లేకపోతే మీ లైఫ్‌లోని మీరు అంటే ఇండివిడ్యుయల్‌గా ఉండలేరా అంటే హ్యాపీగా ఉండగలరు. బట్ మీరేంటంటే ఆ చాయిస్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ నెక్స్ట్ 3 మంత్స్‌లో మాత్రం మేబీ మీరు చాయిస్ చేసుకునే పరిస్థితి రావచ్చండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు బయటికొచ్చేలాగా అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఎందుకు ఇదంతా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉంటే మీరు ఎప్పటికీ సఫర్ అవుతూనే ఉంటారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మోస్ట్‌లీ మీకు ఎలా అనిపిస్తదంటే చాలా ట్రబుల్‌లా అనిపిస్తది. అండ్ అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌లో మీరు ఉండకూడదు అని కాదు. బట్ మీరు చేసుకునే చాయిసెస్‌కి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈ 3 మంత్స్ మాత్రం కొంచెం హెక్టిక్ గానే ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు మీరు మైండ్‌లో ఏవో స్టోరీస్ క్రియేట్ చేసుకొని థింగ్స్ ఇలానే ఉంటాయి. ఆర్ థింగ్స్ ఈరోజు కాకపోతే రేపు బెటర్ అవుతాయి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. అవంతా కూడా ఇల్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ పీరియడ్ నుంచి ఒక రిలేషన్‌షిప్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆర్ పర్టిక్యులర్‌గా సఫర్ అవుతున్నప్పుడు ఇది చేంజ్ అవ్వలేదనుకోండి. సో, ఇప్పుడు మాత్రం ఎలా చేంజ్ అవుతుంది? నెక్స్ట్ 3 మంత్స్‌లో ఏం జరిగిపోతుంది? అంత చేంజ్ అయ్యేటట్టు. అలా అని చెప్పి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. నేను కాదు అనను. కాకపోతే మీకెక్కడైనా చిన్నగా అయినా సరే మిరాకిల్ జరుగుతుంది అనిపిస్తుందా? ఆర్ మీకెక్కడైనా సరే రే ఆఫ్ హోప్ అయినా కనిపిస్తుందా? ఇది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ 3 మంత్స్ కూడా కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. పర్సన్స్ వల్ల కొంత హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తారండి. మోస్ట్‌లీ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ లేడీ ఎవరైతే మీతో ఉన్నారో వాళ్ళు టాక్సిక్ అండి. నేను స్పెసిఫిక్‌గా ఎందుకు లేడీనే మెన్షన్ చేశానంటే, ఇక్కడ నాకు అంటే అలాంటి ఒక వూండెడ్ ఫెమినిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా
అనిపిస్తుంది. సో, మేబీ నాకిక్కడ ఎవరైనా సరే అంటే మేల్ పర్సన్ ఉంటే పర్టిక్యులర్‌గా ఎవరైనా ఒక అమ్మాయితో ఆర్ ఒక లేడీతో రిలేషన్‌షిప్‌లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇలాంటి ఒక టాక్సిసిటీ అనేది మరి కొంచెం ఎక్కువ చూస్తారు. మీకెలా అనిపిస్తదంటే అసలు ఎందుకు ఈ రిలేషన్‌షిప్‌లోకొచ్చాను నేను? ఈ రిలేషన్‌షిప్ వల్ల నేనేం సాధిస్తున్నాను? నా వల్ల అవుతుందా? అని మీరు ఆలోచిస్తారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి నేను బయటకొచ్చినా సరే నా లైఫ్ ఏం బెటర్ అయిపోదులే. సో, ఏదైతే ఏముంది ఎలానో ఒకలా అడ్జస్ట్ అయిపోదాం అని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో, ఇలా ఫీల్ అయినప్పుడు యూనివర్స్ మీకేంటంటే కొంత సైన్స్ ఇస్తదండి. అదెలా ఇస్తదంటే మీరు చేయగలరు. మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చినా సరే హ్యాపీగా ఉంటారు. సో, ఇది జస్ట్ అంటే మీ భ్రమ అంతే. మీరు ఒకసారి బయటికి రావడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అని ఇలా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటది. బట్ అల్టిమేట్‌గా ఏదైనా మీ చాయిసే కదా! బట్ కాన్సిక్వెన్సెస్ మాత్రం ఫేస్ చేయాలండి. ఎందుకంటే యూనివర్స్ మీకు డైరెక్షన్ ఇవ్వదు. బట్ మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మీకు ఎంతో కొంత గైడెన్స్ ఇస్తుందండి. సో, గైడెన్స్ ఇచ్చినప్పుడు మీరది తీసుకొని ఫాలో అయితే ఓకే. ఫాలో అవ్వకపోయినా యూనివర్స్ ఏమి కూడా అంటే మిమ్మల్ని ట్రబుల్ చేయదండి. ఎందుకంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కదా! పెయిన్ అనేది మీరే తీసుకోవాలి అల్టిమేట్‌గా మీరు చేసుకున్న దానికి. సో, అందుకే మీరే ఆలోచించుకోవడం మంచిది. ఈవెన్ నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే మ్యాచెస్ చూస్తున్నారు ఎవరైనా ఒక పర్సన్‌తో అంటే ట్రావెల్ అవ్వడం జస్ట్ రీసెంట్‌గా స్టార్ట్ చేసినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ కొంత వాచ్ చేయండి. ఎందుకంటే మీరనుకున్నంత ఫెయిర్ పర్సన్ అయితే కాదండి వాళ్ళు. అది మీకు వెంటనే తెలియకపోవచ్చు కానీ స్లోగా మీకు అర్థమవుతుంది. మీరెలా ఫీల్ అవుతారంటే అనవసరంగా మనం ఏంటంటే ఇలాంటి పర్సన్‌తో ట్రావెల్ అయినట్టున్నాం. 2 మంత్స్ వేస్ట్ అయిపోయింది. 3 మంత్స్ వేస్ట్ అయిపోయిందని కూడా తర్వాత రిగ్రెట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి వ్యక్తుల విషయంలో ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టి స్ట్రగుల్ తీసుకున్నా సరే తర్వాత వర్కౌట్ అవుతుంది. బట్ టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి ఇది ఎక్సెప్షన్ అండి. ఇప్పుడు మీరు ఒక మంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి. పర్సన్ చాలా మంచి పర్సన్ అన్నమాట. అసలు ఎప్పుడూ కూడా మీతో నెగెటివ్‌గా బిహేవ్ చేయలేదు. బట్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళకి తప్పట్లేదండి. అందులో టాక్సిసిటీ, టార్చర్ ఏం లేదు. జస్ట్ వాళ్ళ పెయిన్ అంతే. సో, కొంత దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఆర్ కొంత స్పేస్ కావాలనుకుంటున్నారు. సో, అలాంటి వ్యక్తుల విషయంలోనేంటంటే మీకు కష్టం అనిపించినా సరే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ టాక్సిసిటీ అంటే ఇప్పుడు చెప్పాను అబ్యూజ్ చేసే వాళ్ళుంటారండి. వర్బల్ అబ్యూజ్ చేస్తారు. ఫిజికల్‌గా కూడా అబ్యూజ్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళిక్కడ ఎక్సెప్షన్ ఏం కాదు. వాళ్ళ టార్చర్ చాలా ఎక్కువగుంది. అసలు ఇంత భరించలేకపోతున్నాం అన్నప్పుడు మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. తీసుకోకపోయినా పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి మీరు కాన్సిక్వెన్సెస్ తర్వాతైనా ఫేస్ చేస్తారు. నేను చెప్పిందే చెప్తున్నాననుకోవద్దు. జస్ట్ నాకు మెసేజెస్ అనేవి అలానే ఛానెల్ అవుతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మేబీ ఒక పర్సన్‌తో ట్రావెల్ అయిన తర్వాత లక్కీ అనే అనుకున్నారండి. కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు లక్ అనిపించింది బ్యాడ్ లక్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ నేను చెప్పింది అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం రిలేషన్‌షిప్‌లో ఆల్‌మోస్ట్ పీక్ లెవెల్‌లో సఫర్ అవుతున్నారు. పీక్ లెవెల్‌లో ఫైట్స్ జరుగుతున్నాయి. పీక్ లెవెల్‌లో అంటే ఇంకా డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని రియలైజ్ అయిన వాళ్ళున్నారు. అంటే అంతా కూడా చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుందండి. ఎనర్జీ అనేది చాలా చాలా హెవీగా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చే రోజుల్లో గూడా ఇలానే ఉంటుంది. అంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి మరి కొంచెం ఇంటెన్స్‌గా జరుగుతాయండి. సో, అది జరిగిన తర్వాతైనా సరే మీరేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. బట్ ఈ సిట్యుయేషన్స్ ఎండ్ అయ్యి న్యూ బిగినింగ్స్ జరుగుతాయా? లేకపోతే ఈ సిట్యుయేషన్స్ అనేవి అంటే క్లియర్ కట్‌గా పర్సన్‌తో ఎండ్ అయిపోయి ఇంకొక పర్సన్ రావడమా? లేకపోతే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడమైనా జరుగుతుందండి. సో, ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ ఇక్కడ రీయూనియన్ అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే టాక్సిసిటీ అనేది ఎక్కువుందండి. నెగెటివ్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తున్నారు ఈ పర్సన్ ఎవరో కానీ. సో, మోస్ట్‌లీ ఇదేంటంటే మీకంత మంచిది కాదు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే ఇలానే ఉంటుందిలే 4 రోజులు. తర్వాత అంతా సెట్ అయిపోతుందిలే. మనకి అంటే తెలియందే అలవాటే కదా! ఈ పర్సన్ ముందలా లేరు కదా! ఇలా ఆలోచిస్తుంటారు. సో, 4 రోజుల తర్వాత సెట్ అయితే పర్వాలేదండి. సెట్ అవ్వకపోతే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తారా అనేది మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ మీరిక్కడ నెగెటివ్ వైబ్స్ సెన్స్ చేస్తున్నప్పుడు అది మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సో, ఆ పాత్‌లోకి ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళాలనే ట్రై చేస్తున్నారు. అందుకే ఇక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. యూనివర్స్ ఇది మీకు అర్థమయ్యేలా
చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ యూనివర్స్‌కి అర్థం కానిది ఏంటంటే, మీకు ఈ టాక్సిసిటీయే కావాలి. మీరు ఈ ట్రబుల్‌నే కోరుకుంటున్నారు అనేది యూనివర్స్‌కి అర్థం అవ్వట్లేదు. అది ఎందుకు అంటే, మీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనేవి ఎట్ టైమ్స్ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ఇఫ్ ఈ పర్సనే మీకు కావాలంటే, యూనివర్స్ మీ ముందు కొన్ని సిట్యుయేషన్స్ తీసుకురాదండి. ఎందుకు తీసుకురాదు అంటే, మీ నుంచి అలాంటి వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. లైక్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ పర్సన్ కావాలి. ఈ పర్సన్‌తో నేనుండాలి. సో, ఈ పర్సనే నాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, డెఫినిట్‌గా మీ నుంచి కొన్ని వైబ్రేషన్స్ వెళ్తాయి. సో, దాని ప్రకారమే యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ మీద ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే కొన్ని సార్లు మీరేం చేస్తున్నారు, ఈ పర్సన్ చాలా టాక్సిక్కు, చాలా ట్రబుల్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది. సో, చాలా రాంగ్ పర్సన్స్ అని ఆలోచిస్తున్నారు. అప్పుడు యూనివర్స్ ఏంటంటే, దాని ప్రకారం కూడా వర్క్ చేస్తుంది. అందుకే మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండిపోయారు. మీ లైఫ్‌లో ఎటు కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. నాకు ఇలాంటివే కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. ఈ రిలేషన్‌షిప్ విడిచిపెట్టేసి మీ లైఫ్ మీరు చూసుకుంటారు అంటే, ఖచ్చితంగా న్యూ పర్సన్ వస్తారండి. ఇది మరి మీరే ఆలోచించుకోవాలి. మీరు తీసుకున్న స్ట్రగుల్‌కి కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి కానీ యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది. బట్ ఈ పర్సన్‌లోనే చేంజ్ రావాలి. ఈ పర్సనే అంటే అలా మీరు అనుకున్నట్టుగా మీకు లైఫ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మరింక ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది జరగొచ్చు, జరగకపోవచ్చు. 50, 50 ఛాన్సెస్. సో, ఆ ఛాన్సెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీ ఇష్టమే. దానికి ఎవరు అపోజ్ చేయరండి. ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌కి వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే ఫేస్ చేస్తారు. సో, వాళ్ళకి రిగ్రెట్ ఉండదు. బట్ ఇంకొక పర్సన్ చెప్పడమో, లేకపోతే ఏదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుగా మీరు అటు వెళ్ళే పరిస్థితి ఉందంటే మరింకా మీరేంటంటే డెఫినిట్‌గా రిగ్రెట్ అవుతారు. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మోస్ట్‌లీ పుష్ చేయదండి. పుష్ చేయడానికి ట్రై చేస్తది. మీకు కొన్ని అర్థం అవ్వాలని ట్రై చేస్తది. బట్ మీరు స్టబ్బర్న్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరిలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇది ఫేట్ అండి ఇంక అంతే. ఆర్ కర్మ. ఇప్పుడు కర్మ అనేది మీరంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేయాలనుకున్నప్పుడు, ఇంకా మీకు క్లియర్ చేసుకోవాలి అని లేనప్పుడు, లేకపోతే ఇది ఇలా అవ్వట్లేదు అని మీరు తెలుసుకొని కూడా ఇక్కడ స్టాప్ చేయకపోతే మీ ప్రాబ్లమ్ అది. దానికి ఎవరు ఏం చేయలేరు. సో, ఆలోచించుకోండి. నాకైతే ఇలాంటి సిట్యుయేషన్సే కార్డ్స్‌లో కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే పోనీ ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి లేకపోయినా, మీరు అంటే అంత ఈజీగా ఇది కట్ చేసుకోలేకపోయినా, ఈ 3 మంత్స్ మీ బౌండరీస్ మీరు మెయింటైన్ చేసుకొని, మీరు మీలా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొక అంటే ఎలా చెప్పాలి అంటే 3 మంత్స్ తర్వాతైనా క్లారిటీ వచ్చినప్పుడైనా ఏదో ఒక డెసిషన్ మరి తీసుకోండి. ఎందుకంటే మోస్ట్‌లీ 3 మంత్స్ మాత్రం ఇలానే ఉంటుంది. అంటే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మీకు ప్రతిసారి గుర్తు చేస్తుంటది యూనివర్స్. సో, అది మాత్రం చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.